దేశవ్యాప్తంగా దుమారం రేపిన నీట్ యూజీ 2024 పరీక్ష అక్రమాల వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ పరీక్షల పేపర్ లీక్ అయిన మాట వాస్తవమేనని కోర్టు స్పష్టం చేసింది. అయితే ఇది 23 లక్షల మందితో జీవితాలతో ముడిపడిన అంశమైనందున నీట్ రీటెస్ట్ను తాము చివరి అవకాశంగా పరిగణిస్తామని వెల్లడించింది. నీట్ యూజీ ప్రశ్నపత్రం లీక్ అయిందని, అవకతవకల అక్రమాలు జరిగాయని, పరీక్షను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో మొత్తం 38 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. నీట్ ప్రశ్నపత్రం లీక్ అయిందన్న విషయం స్పష్టమైంది. పరీక్ష పవిత్రతను దెబ్బతీశారని రుజువైనా లేదా నేరం చేసిన వారిని గుర్తించలేకపోయిన మేం నీట్ రీటెస్ట్కు ఆదేశిస్తామని తెలిపింది. లీక్ అయిన ప్రశ్నపత్రం సోషల్ మీడియాలో వ్యాప్తి చేశారని, తెలిసినా మళ్లీ పరీక్ష నిర్వహించాలని చెబుతామని పేర్కొంది. కానీ రీటెస్ట్కు ఆదేశించే ముందు లీక్ అయిన పేపర్ ఎంతమందికి చేరిందో తేలాల్సి ఉందని ధర్మాసనం తెలిపింది. ఈ సందర్భంగా కేంద్రానికి న్యాయస్థానం కీలక ప్రశ్నలు సంధించింది. పేపర్ లీక్తో 2 విద్యార్థులకే సంబంధం ఉందని అంటున్నారని, కానీ అది 23 లక్షల మంది జీవితాలతో ముడిపడిన అంశమని తెలిపింది. అందువల్ల లీక్ ఎలా జరిగిందనేది తెలుసుకోవాలని కేంద్రానికి సూచించింది. లీక్ అయిన పేపర్ ఎంతమందికి చేరిందో గుర్తించారా, ఎలా చేరిందో తెలుసుకున్నారా, లీకేజ్తో లబ్ధి పొందిన విద్యార్థులపై ఏం చర్యలు తీసుకున్నారు, వీటన్నిటికీ సమాధానాలు కావాలని కేంద్రాన్ని ఆదేశించింది సుప్రీంకోర్టు. వీటన్నిటిపై సమగ్ర దర్యాప్తు జరిగిన తర్వాతనే తీర్పు చెబుతామని ధర్మాసనం వెల్లడించింది.